ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే నేను ఎప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కానీ మీరు ఒకవేళ జాబ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి అనే సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ మనము ఎక్కువ డబ్బులు యూజ్ చేయకుండా మన హెల్త్ ఇన్సూరెన్స్ తోనే మనం కవర్ చేసుకోవచ్చు. ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనం చెప్పనవసరం లేదు. మనకి ఏమైనా జరిగినప్పుడు ఫ్యూచర్ లో మన నామినీస్ కి, మన పేరెంట్స్ కి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే నామినీస్ ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా కొద్దిగా వాళ్ళకి మనీ అనేది సేఫ్ అవుతుంది అని నేను టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఎప్పుడు తీసుకోమని చెప్తూనే ఉంటాను. అయితే మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ మనం నార్మల్ గా బయట తీసుకుంటే ఏంటి అని అంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువే ఉంటుంది. మినిమం పర్ మంత్ 1500, 1800 ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే ఈ రోజు స్పెషల్ టర్మ్ ఇన్సూరెన్స్ తోని మీ ముందుకు వచ్చాను. ఏంటి అని అంటే జస్ట్ 699 రూపీస్ కే, 699 రూపాయలకే మీకు పోస్ట్ ఆఫీస్ లో మీకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వస్తుందన్నమాట. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ అని నేను స్పెషల్ గా చెప్పను. ఎందుకు అంటే ఇది ప్రతి ఒక్కరికి, జాబ్ చేసే వాళ్ళకే కాదు, ఇది ఒక మంచి కవరేజ్ పాలసీ అని చెప్పొచ్చు. జస్ట్ 699 రూపీస్ పే చేస్తే మీకు 10 లక్షల కవరేజ్ అనేది వస్తుంది. అయితే ఇంకొక విషయం, సో మనం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ పర్ మంతే మనము 1500, 1800 అలా కడతాం కదా. ఈ 699 అనేది నెలకి కాదండి, ఈ 699 అనేది సంవత్సరానికి మాత్రమే. సో పోస్ట్ ఆఫీస్ లో ఒక్కసారి మీరు ప్రతి సంవత్సరం 699 రూపీస్ కడితే మీకు 10 లక్షల కవరేజ్ అనేది రాబోతుంది. పాలసీ తీసుకున్న తర్వాత మనకి రిస్క్ అయితే మన కుటుంబానికి పోస్ట్ ఆఫీస్ నుంచి 10 లక్షల కవరేజ్ అనేది ఇస్తున్నారు. అనగా మన కుటుంబ బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షలు చేరతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా సమ్ లైఫ్ రిస్క్ కానీ లేకపోతే డెత్ కానీ ఇలాంటివి కాకపోయినా కానీ మనకి ఏదైనా యాక్సిడెంట్ గా కాలు చేతులు విరిగిపోయినా కానీ మనకి 10 లక్షలు అనేవి మన అకౌంట్ లో పోస్ట్ ఆఫీస్ వాళ్ళు జమ చేయడం జరుగుతుంది. అలా కాకపోయినా కానీ మనకి జస్ట్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి 24 అవర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కానీ మనకి 1 లక్ష రూపాయల వరకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళే మనకి పే చేస్తారన్నమాట హాస్పిటల్ బిల్ అనేది. ఈ ప్రీమియం అనేది మనకి ఇంత ముందుకు చాలా తక్కువగా ఉండింది, 299 ఆ రేంజ్ లో ఉంది, తర్వాత 520 అయింది. సో మళ్ళీ ఇప్పుడు మనకి ఇది 699 రూపీస్ కి మనకి ప్రైస్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రీమియం అనేది ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఇంకా ఏమైనా మీకు తెలియని డీటెయిల్స్ ఉంటే కూడా మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఇది మనకి ప్రీమియం అమౌంట్ తక్కువ, అలాగే కవరేజ్ కూడా తక్కువ అనుకునే వాళ్ళు ఒకవేళ మీరు జాబ్ హోల్డర్స్ అయితే మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఒకవేళ మీకు ఎలాంటి జాబ్ లేదు, ఏమీ లేదు, ఏదో చిన్నవి శాలరీ అకౌంట్స్ కాకుండా చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు అలా అనుకుంటే మాత్రం ఈ లైఫ్ కవరేజ్ పాలసీ అనేది మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే 699 రూపీస్ కడితే చాలు, సరిపోతుంది. మీరు వేరే పాలసీలు బయట ఏవి తీసుకున్నా కానీ ప్రతి నెల అంటే మీకు సంవత్సరానికి కౌంట్ చేస్తారు. 15,000, 18,000 ఆ రేంజ్ లో ఉంటుంది. మనం ఇది 699 రూపాయలు కట్టుకుంటే మనకి సింపుల్ గా ఈజీగా ఒక 10 లక్షల కవరేజ్ అనేది మనకి కానీ మన ఫ్యామిలీకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పాలసీ కవరేజ్ గురించి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.